హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా వంటిల్లు. నేను మీ సాజిదాని. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చి కోడిగుడ్డు దోసకాయ కర్రీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కగా మనం కోడిగుడ్డు దోసకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మరి ప్రిపరేషన్ ఏంటో చూద్దామా. ముందుగా 5 కోడిగుడ్లు ఉడకబెట్టేశానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు చక్కగా తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేశాను. కోడిగుడ్లు కూడా పైన చెంకు తీసేసి పెట్టేశానండి. దోసకాయలు చిన్న సైజు 3 తీసుకున్నాను. అవి కూడా చక్కగా కట్ చేసి దోసకాయల్లో ఉన్న విత్తనాలు తీసేసి కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం కోడిగుడ్లు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీస్తో, ఈజీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. చూడండి, కోడిగుడ్లు చక్కగా ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇవి తీసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్నాం చూస్తారు కదా, అవి వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఈ విధంగానే అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. కొంచెం ఫీవర్ మూలాన కొంచెం వాయిస్ నర్వస్గా స్లోగా వస్తుందండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం వాయిస్ కూడా గొంతు కూడా కొంచెం బాగాలేదు. జలుబు, టైఫాయిడ్ జ్వరం కదండి, అందుకు కొంచెం లేటుగా వీడియోస్ కూడా లేటుగా పెడుతున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నానండి, అది కూడా వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న దోసకాయ పీసెస్ని వేసుకుందాము. దోసకాయలు కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకున్నాక మనం మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం మంట మీద మనం కుక్ చేసుకుందాము. చూసారా, చక్కగా ఫ్రై అయ్యి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము. చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకోసారి చెప్తున్నానండి, ప్లీజ్ ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని దోసకాయ పీసెస్లో వేసుకొని చక్కగా కలుపుకొని టమాటాలు మనం మగ్గే వరకు పెట్టుకుందాము. చక్కగా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులోకి స్పైసీకి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చండి. 5-10 మినిట్స్లో మనకి దోసకాయ కోడిగుడ్డు కర్రీ ఉడికిపోతుంది తొందరగా. ఇప్పుడు మనం కోడిగుడ్లు ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు అవి కూడా ఇందులో కలుపుకుందాము. ఇప్పుడు కలుపుకొని చక్కగా కొంచెం వాటర్ వేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ కానీ చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. చక్కగా ఉడకబెట్టుకుందాము. చూడండి, ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానని, టీ గ్లాస్ కూడా కాదు, 1/2 గ్లాస్ వేసుకొని చక్కగా దోసకాయ టమాటా చక్కగా మగ్గుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉండే దోసకాయ కోడిగుడ్డు కర్రీ రెసిపీ తయారైపోయింది. చూసారా, మనం గ్రేవీ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు గ్రేవీ లేకుండా మనం ఉట్టిగానే మనం పెట్టుకున్న గ్రేవీ గుజ్జుగా వండుకోవాలనుకున్నా నీరు కొంచెం వేసుకున్నాను కదా, ఆ నీరు గ్రేవీకి ఇంకిపోయేటట్టు మనం పెట్టుకుందాము. అంతేనండి, కొంచెం చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది చపాతీలో కానీ రైస్లో వేడివేడి అన్నంలో కానీ పొద్దున్నే పిల్లలకి హడావుడి లేకోకుండా లంచ్ బాక్స్లో కూడా మనం
చక్కగా వండి పెట్టవచ్చు. అంతేనండి, ఈజీగా, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దోసకాయ కోడిగుడ్డు రెసిపీ తయారైపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.